నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ వారు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధానికి ప్రజా సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కి టీవీ 36 సలాం చేస్తుంది. మీ రక్షణ మా బాధ్యత. పోలీస్ జులిపించేది లాఠీలు కాదు, మన మీదకొచ్చే యమపాసాలకి అడ్డుకట్టలు. వారి ప్రాణాలు ఫనంగా పెట్టి మనల్ని బ్రతికించే వారి ప్రయత్నాలు. మీరు ఇంట్లో ఉండండి, మేము వీధుల్లో కాపలా కాస్తామంటూ కరోనా అయినా మరణమని తెలిసిన ఖాకీ దుస్తులే వారికి వ్యాక్సిన్. ప్రాణాలు అరిచేతుల్లోనే ఉన్నాయి. బంధాలు బూడిద కాకముందే పరిశుభ్రంగా ఉండటం, స్వచ్ఛంద గృహ నిర్బంధం, సామాజిక దూరం పాటించడం తప్ప కరోనా కోరలకు సరిహద్దులు ఉన్నాయా? ప్రజలకు నిరంతరం పహారా కాసే పోలీసుని అభినందించకపోయినా పర్వాలేదు. శాపనార్థాలతో నిందించిన, తప్పుడు ఫిర్యాదులతో వాళ్లని ఇంటికి పంపించాలనుకున్నా మైకు పట్టుకొని మళ్లీ మళ్లీ చెప్తున్నారు, మీరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని. మన కుటుంబాలతో ఇంట్లోనే క్షేమంగా ఉండమని మాత్రమే చెప్తున్నారు. Stay at home. Let us break and beat the virus. No to panic. Yes to precautions. వైద్య బృందం మరియు పోలీసు వారికి సహకరిద్దాం. స్వచ్ఛంద గృహ నిర్బంధంలోనే ఉందాం. ప్రభుత్వ ఆదేశాలను పాటిద్దాం. మన దేశాన్ని రక్షించుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం. గుర్తుంచుకోండి, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. తనపై కథనం ప్రసారం చేసినందుకు మీడియాను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వీడియో రిలీజ్ చేసిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్. లాక్డౌన్ ఉల్లంఘించి జనాన్ని పోగు చేసి కల్వట్టు ప్రారంభించిన ఎమ్మెల్యే సామాజిక దూరం పాటించకుండా ప్రారంభోత్సవానికి జనాన్ని పిలిచారు. ఇది మీడియాలో రావడంతో మీడియాపై చిందులు తొక్కిన ఎమ్మెల్యే వీకోటలో అభివృద్ధి జరగకపోవడానికి మీడియానే కారణమంటూ తప్పుపట్టారు. కల్వట్టు ఓపెన్ చేస్తే దాన్ని తప్పుగా చూపిస్తారా అంటూ మండిపడ్డారు. మీడియాని తిడుతూ మళ్లీ అదే కల్వట్టు దగ్గర జనాన్ని పోగేసి తానే స్వయంగా వీడియో రికార్డ్ చేసి మీడియాకు పంపించారు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ. సంతోష్ అర్జెంటుగా నా నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఇక్కడ నిలబడి 50-60 మంది గుంపుగా అన్న ఆగమంటే ఈరోజు ఆగి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బ్రిడ్జిని ఎవరో కొంతమంది దాతృలు వాళ్ళ డబ్బులు పెట్టి ఈరోజు ఈ బ్రిడ్జ్ మేమంతా రెడీ చేసామన్నా మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు, ఈరోజు స్టే చేయడానికి వస్తున్నారు, దానిగా మాకు అందరికీ సమాచారం అందింది. అందుకు గాను నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఒకరి సంఖ నాకుతున్నారని అడుగుతున్నాను మీ మీడియా ఛానల్స్ అందరినీ కూడా. ఈ మీడియా ఛానల్స్ అందరినీ కూడా నేను అడుగుతున్నా, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిడ్జ్ సమస్య, ఈ కాలువ సమస్యలు దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్నాయి. మీరు ఎవరు సంఖ నాకుతున్నారు ఇన్ని మీడియాలో నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు కేవలం వెంకటయ్య కూడా వచ్చి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేశాడు అని, లాక్డౌన్ని బ్రేక్ చేశాడు అని చెప్తున్నారు కదా. మీడియా సోదరులారా, మిమ్మల్ని అందరూ నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా, ఎందుకు వెంకటయ్య కూడా ఎమ్మెల్యే ఈరోజు వచ్చి ఈ బ్రిడ్జిని ఓపెన్ చేశాడు? మీకు అందరికీ మీడియా సోదరులారా మీకు చెప్తున్నా, మీకు మీ అమ్మ మీ అబ్బా ఉన్నారు, చెల్లి సోదరుడు ఉన్నాడు, సోదరుడు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీడియా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు 30 సంవత్సరాలుగా ఎవరు సంఖ నాకినారు? వీకోట మండలాన్ని నాశనం చేసిందే మీరే. ఈ రోజు ఎవరైతే టీవీ ఛానల్లో ఇది ప్లే చేశారో, ఈ సోదరులు మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో
మీ వల్ల వీకోట మండలం నాశనం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్లో మీడియా సంఖ నాకి ఈ వీకోట మండలాన్ని నాశనం చేశారు, గుర్తుపెట్టుకోండి. కేవలం మిమ్మల్ని ఒకటే గుర్తు చేస్తున్నా, మీరు మీ అబ్బా అమ్మకు పుట్టింటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు ప్రజలకు సేవ చేయండి. అంతేగాని నేను ఈరోజు వచ్చి ఈ బ్రిడ్జి ఓపెన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చాడు, లాక్డౌన్ ఉంది, కరోనా ఉంది, దాన్ని బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చాడని అన్ని ఛానల్లో ప్లే చేశారు. అన్ని మీడియాలకి మీరు చెప్తున్నా, ఎవరికి చెప్పకుండా, మా భార్య బిడ్డ కూడా చెప్పకుండా, మా కుటుంబ సభ్యులు వచ్చాను ఈరోజు ఇక్కడికి. నేను వస్తే ఇంతమంది అభిమానులు చెప్పింది. మీరు మీడియా సోదరులు, మీరు ఒక పార్టీకి తొత్తుగా ఉండి ఈరోజు నేను వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని విచిత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చూపించినంత మాత్రాన నేను తక్కువ అయిపోను. మీరు 10 టీవీలో కానీ, ఎన్టీవీలో కానీ, హెచ్ఎం టీవీలో కానీ ఎందుకు ప్రత్యక్ష ప్రసారాలు చూపించలేదు నాయన అడుగుతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే తెలుగుదేశం పార్టీలో చేరండి, మీరు కండువా కప్పుకోండి నాయన. మీకెందుకు నాయన ఈ మీడియా? మీరెందుకు మీడియాని అడ్డు పెట్టుకొని ముసుగులో తెలుగుదేశానికి పనిచేస్తారని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇంతమంది ప్రజలు ఎవరిని నేను పిలవకుండా వచ్చారు. మీరు కావాలంటే కనుక్కోండి, ఎవరికి నేను చెప్పలేదు. పొద్దున్నే కూడా ఇంతమంది వచ్చారు, ఇంతమంది కానీ తక్కువే వచ్చారు పొద్దున్నే. కానీ రోడ్లో అందరూ ఆపితే. కరోనా కర్ఫ్యూతో కష్టాల్లో పడ్డ లంక రైతులపై టీవీ 36 న్యూస్ స్పెషల్ స్టోరీ. కోనసీమ ప్రాంతమైన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో గేదెల్లంక, గొర్రజపుల్లంక, లంక ఆఫ్ టానీ లంక, ఎరకల్లంక వాసులు, అందులోనూ ముఖ్యంగా కోనసీమ వాసులు లంకల్లో పంటలు పండించి జీవనం సాగిస్తూ ఉంటారు. అంతేకాకుండా లంకల్లో పండే కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎంతోమంది రైతులు వేలకు వేలు పెట్టుబడి పెట్టి కూరగాయ పంటలు వేశారు. టమాటా, మిర్చి, మొక్కజొన్న, బెండ, వంకాయ, చిక్కుడు మొదలగు పంటలు వేశారు. ఆదాయం వస్తుంది అనుకునే సమయానికి ఈ కరోనా మహమ్మారి వాళ్ళ పొట్టకొట్టింది. చేతికొచ్చిన పంట నోటి వరకు రాకుండా ఈ కరోనా ప్రభావంతో వ్యవసాయ కూలీలు ఎవ్వరూ పనులకు రాకుండా ఇంటి వద్దనే ఉండడం వల్ల ఈ పంటలన్నీ కూడా ఈ పొలంలోనే కుళ్ళి కుసించిపోయి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. తూర్పుగోదావరి జిల్లా అండి మాది, లంక టానీ లంక మాది. అయితే మేము ఈ ఎకరం చేయని మిరగతోట వేసామండి. మిరగతోట వేస్తే ఈ కరోనా రావటంలో మాకు కూలీల గురించి కాకపోయినా కూలీలు మరి బయటికి రానక లేక మాకు పంటలన్నీ చాలా నష్టం అయినాయండి. చిక్కుడు తోట ఎకరం పెట్టానండి, నష్టం అయింది. దానికి చిక్కుడు చేనికి 15,000 ఉంది, దీనికి 15,000 ఉందండి. అయితే దీని గురించి మాకు కూలీల గురించి కాకపోయినా అండి, దీనికి బాగా దీనివల్లనే మాకు కరోనా గురించి మాకు బాగా నష్టం వచ్చేసిందండి. దాని గురించి మీరు గవర్నమెంట్ వారు మేము ఏమైనా సహకారం చేస్తే మేము ఏమైనా చేయగలదామని, లేకపోతే లేదు. కరోనా గురించి అండి మేము అట్టుకెళ్ళినా కానీ కాయగూరలు మేము మార్కెట్కి పట్టుకెళ్తున్నాం. పట్టుకెళ్ళినా కానీ అక్కడ కొనుగోళ్ళు లేరు. కొనుగోళ్ళు లేకపోవడంలో మాకు చాలా ఇబ్బంది వచ్చేసిందండి. అయితే గిట్టుబాటు ధరలు కూడా లేవు మాకు. దాని గురించి మేము పట్టుకెళ్ళినా కానీ అక్కడ బయటకు కూడా పట్టుకెళ్ళట్లేదు మమ్మల్ని. పట్టుకెళ్ళాకైనా మాకు భయం వేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం గురిజాబలంక గ్రామంలో ఇలా 2 ఎకరాలు టమాటా వేసామండి. టమాటా వేయడం వల్ల టమాటా పంట చేతికి రాకపోవడం వల్ల కరోనా వ్యాధి వల్ల ఇలాగ మాకు కూలీలు ఎవరు కూడా రావట్లేదు పని చేయడానికి. తర్వాత వచ్చేసి మీకు ఈ కూలీలు కోసుకెళ్ళినా కానీ బజార్ లేక గిట్టుబడి లేవండి. ఎవరు కొనుబడికి కూడా ఎవరు రావడం వల్ల మాకు గిట్టుబడి లేకుండా పోయినాయి. తర్వాత ఇలా టమాటా అయితే మటుకు 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు కూడా ఇలాగ నేలపాలు అయిపోయింది. టమాటా అయితే అంటే చేతికి రావట్లేదండి. దానివల్ల కరోనా వల్ల అయితే మటుకు జనాల కూలీలు కానీ ఎవరు రైతులు కూడా భయపడుతున్నారు చేలోకి రావడానికి. దీనివల్ల మీరు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాం. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.
ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శనివారం ఉదయం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ఆర్థిక సహాయం పంపిణీ చేశారు. అక్కడి నుంచి వెల్వడం గ్రామానికి చెందిన దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జీకొండూరు మండలం గడ్డమణుగు లోయ ప్రాంతంలో నివసిస్తున్న వలస కార్మికులకు దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు బియ్యం, కందిపప్పు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ, దాములూరు గ్రామాల్లో పేదలకు కూరగాయలు, బియ్యం, కందిపప్పును పంపిణీ చేశారు. పరిష్కారం ఒకరినొకరు తాకకుండా దూరం పాటిస్తూ ఉంటే ఇది పెద్దగా వ్యాపించే అవకాశం లేదు. దగ్గు ద్వారా గాని, తుమ్ము ద్వారా గాని పేద ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. తెల్లకార్డుదారులందరికీ కూడా బియ్యం, కందిపప్పు పంపిణీ చేయటమైంది. అలాగే ఈ రోజు ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఏ కార్డు లేని వారు ఎక్కడో వచ్చిన వలస జీవులకి ఈ రోజు కట్టుబడివారిపాలెం పూర్ణాగారి ఆధ్వర్యంలో బియ్యం, కందిపప్పు పంపిణీ చేయటం. ఈ జీకొండూరు మండలం లోయలో నిరుపేదలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరందరికీ వారికి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీషాతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబులు జిల్లాలోని కరోనా వ్యాప్తిపై జిల్లా వైద్య యంత్రాంగంతో పాటు పలు ప్రభుత్వ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిపోర్ట్స్ ఇన్ టైంలో ఇవ్వడం లేదు. కిమ్స్ ఆసుపత్రి ప్రస్తుతం 8 మంది అనుమానితులు ఉన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రికి తరలించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్. మా గ్రామంలోకి ఎవ్వరూ రావద్దు అంటే చర్యలు తప్పవని తెలిపారు జిల్లా కలెక్టర్. అమలాపురం నుండి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రేషన్ షాప్ లో చూసుకుంటే ఇప్పుడు 70% అరౌండ్ 12 lakhs కార్డ్, 16 lakhs కార్డులో 12 లక్షల కార్డుని చాలా సిస్టమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మీకు తెలిసే ఉంది, ఫస్ట్ 2 days కొంచెం ఇబ్బంది జరిగింది రష్ వచ్చి. ఎందుకు అయిందంటే ప్రజలు కొంచెం అపోహలో ఉన్నారు అయిపోతుందేమో అని. ఈ వాట్సాప్ లో కూడా అదే పెట్టేసి అయిపోతుందని కొంచెం భయమందమయ్యారు. సో ప్రజాప్రతినిధుల ద్వారా, మినిస్టర్ ద్వారా మెసేజ్ పంపిస్తే చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఫస్ట్ ఎలా ఉండేదంటే 3 రోజులు అందరూ వచ్చి తీసుకెళ్లిపోయేవారు. ఆవరేజ్ గా ఒక షాప్ కి నాకు 700 కార్డులు ఉంటాయి. 700 కార్డులు 3 రోజులు రావాలంటే ఒక్కరోజు మినిమం 250 మెంబర్స్ రావాలి. అలా వస్తే ఇంకా సోషల్ డిస్టెన్స్ ఎక్కడ పాటిస్తాము? అందుకే మనం చెప్పిన మెసేజ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్లొచ్చు, మీ సరుకులు అక్కడే ఉంటాయి, నెమ్మదిగా రండి. ఒక రోజుకి 20-30 మంది రండి అంటే అందరూ అర్థం చేసుకున్నారు. అదే ప్రకారం చూసుకొని ఈ రోజుకి మనము 12 lakhs కార్డు డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇంకా ఒక 4 లక్షల కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉన్నాయి. అదే భాగంగా మనం డోర్ డెలివరీ టేకప్ చేస్తున్నాము. విలేజెస్ లో, రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ వాలంటీర్స్ చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు. ముందుకు వచ్చి ఆ పబ్లిక్ రాకుండా వాళ్ళ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొచ్చి వీళ్ళే ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి వెళ్ళి కూడా ఇస్తున్నారు. ఉదాహరణకు నిన్ననే మన జిల్లాలో 65,000 మందికి, 63,000 మందికి డోర్ డెలివరీ, మొన్న 75,000 మందికి డోర్ డెలివరీ రేషన్ షాప్ నుంచి చేసుకున్నాము. వచ్చే కాలంలో ఇది 100% చేయడానికి కృషి చేసుకున్నాము. దానికి అందరూ సహకారం కావాలి. అలాగే మార్కెట్ వాళ్ళు పర్చేజింగ్ సెంటర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు దాదాపుగా 485 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రొక్యూర్ చేయడం కూడా జరిగింది. మానిటర్ చేస్తున్నాం. అంటే మొత్తం మనం చూస్తే అక్కడ కాఫ్ కానీ లేదు కానీ ఏమి లేవు. మనకి సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి, డెత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. పాజిటివ్స్ ఉన్నాయి కానీ డెత్ రేట్ తక్కువ. అందుకే మీడియా వాళ్ళు, సోషల్ మీడియా కొంచెం మనం పాజిటివ్ గా ఉంటే మేము యథావిధిగా మనం సొసైటీ పట్టుకోవచ్చు. లాక్డౌన్ కంటిన్యూ చేస్తే
జనరల్ హాస్పిటల్ కానీ వస్తున్నా మళ్ళీ కేసులు 4 కేసులు వచ్చాయి సార్. 4 కేసులు రిపోర్ట్ చేస్తాం. అందులో 4 కేసులు కూడా నెగిటివ్ వచ్చాయి. హాస్పిటల్కి పీపీలు పంపిస్తాం. ఇప్పుడు లేవా? ఒకటి లేదా పీపీలు కూడా అదే చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం, పేషెంట్ తెలియదు కరోనా అని వచ్చేస్తారు. 2 కేసులకు చాలా భయపడ్డారు సార్ మా డాక్టర్స్. వాళ్ళు బాగా డిస్ట్రిక్ట్ గాను డిఫికల్టీ బ్రీతింగ్, కోల్డ్ ఫీవర్ ఏదో ఉన్నాయి. వాళ్ళకి వెళ్తే అప్పటికీ నేను కొన్ని ఆటోమేటిక్ గా వీరు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. కోసం పెడతాం సార్, స్టాక్ పెడతాం సార్. వాళ్ళకి పీపీఈస్ ఏవైతే ఉన్నాయో N95 మాస్క్, ఈ 2 కూడా మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్యూర్లీ కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసమేనండి. కాకపోతే మీకు అదర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది మేము ఇమ్మీడియట్ గా ఇస్తాము. రెండవది మన జిల్లాలోనే నిన్నే వెళ్ళి మేము చేసుకొని రావడం జరిగింది. అది ప్రొడక్షన్ మనకు ట్యూస్డే నుంచి స్టార్ట్ అవుతుంది. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్, బట్ ఇమ్మీడియట్ గా మీకు హెచ్ఐవి ఏదైతే ఉందో దట్ విల్ నిన్న అదే ఎందుకు చేస్తారు ఇప్పటికి ఒకటేమో సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఓన్లీ ఏది పాజిటివ్ కు సంబంధించినటువంటి ఫస్ట్ కాంటాక్ట్స్ ఆర్ సిమ్టమాటిక్ వాళ్ళు మీరు అక్కడ ఉన్నటువంటి జనాభానంతా పంపించమని కాదు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇంకోసారి మీరు ఇటువంటి మిస్టేక్ చేశారు యూ విల్ బి సస్పెండెడ్ చెప్తున్నాను. మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ టైప్ సిచ్యువేషన్ ఉంది. ఎవరికైతే అత్యవసరం ఉందో వాళ్ళని మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మొత్తం పాపులేషన్ అంతా పంపించి టెస్ట్ చేయడం అనేది కుదరదు. దట్ ఈస్ ద మిస్టేక్ యూ ఆర్ డూయింగ్. మీరు పంపించిన శాంపుల్స్ అన్ని నెగిటివే. ఇప్పుడు మీరు ఇంతమంది నెగిటివ్స్ చేసేస్తారు, అక్కడ ఎవరో రియల్ గా ఎఫెక్ట్ అయిన అతను పాజిటివ్ వస్తే మీకోసం అందులో మా దగ్గర ఏంటంటే సార్ సిస్టము ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ చేయాలి. వీళ్ళు విపరీతంగా పంపించేస్తున్నాడు ఈయన. మీరు ఇట్లా పంపించుకుంటూ వెళ్తే ఇట్లనే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను సార్ DMHOకు, ఎస్పెషల్లీ ఈయన దగ్గర నుంచే మాకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. అందరినీ ఒకటేసారి పంపించేసేస్తే వీ కాంట్ హ్యాండిల్ సార్. అక్కడ ఉన్నది ఒక ల్యాబ్, దాని కెపాసిటీ లిమిటెడ్ అండ్ వీ హ్యావ్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ 4 districts. మీరు సిమ్టమాటిక్ గా ఉండి ఇఫ్ యూ థింక్ దట్ ఈజ్ ఏ సస్పెక్ట్ దెన్ ఓన్లీ ప్లీజ్ సెండ్ ద శాంపుల్. మిగతా వాళ్ళందరినీ ఒకవేళ ఏదైనా ఉంటే హోమ్ క్వారంటైన్ ఆర్ మీరు గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో అంత ప్లేస్ లేదు అది ఇది అంటే మాత్రం సపరేట్ రూమ్స్ పెట్టేసి యు మేక్ దట్ గవర్నమెంట్ క్వారంటైన్ లో పెట్టాలి. ఇంత స్టాండర్డ్ ప్రొసీజర్ ఇది ఉంది. డాక్టర్ మీరు కూడా లాక్డౌన్ కారణంగా పని లేక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయుటకు ముందుకు వచ్చిన దాతలు ఆదిల్. TV36 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. నంద్యాల పట్టణంలోని పలు కూడళ్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, అనాథ పిల్లలకు రెడ్ క్రాస్ సొసైటీ, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, HMK చికెన్ స్టోర్స్ అండ్ షాప్స్ మరియు 26వ వార్డు మాజీ కౌన్సిలర్ దిలీప్ కుమార్ వారి ఆధ్వర్యంలో బీదలకు, అనాథలకు పలువురికి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిత్యావసరాలు, శానిటైజర్లు, సబ్బులు, మెన్ విన్ ఉమెన్ బూస్ట్, డ్రింక్లు, పండ్లు తదితరాలు అందజేశారు. ఈ సందర్భంగా హుస్సేన్ రెడ్డి 20,000 రూపాయలు PM రిలీఫ్ ఫండ్ కు మరియు 20,000 రూపాయలు CM రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు. గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేసి కరోనాపై ప్రజలను జాగృతం చేస్తున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల డివిజన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు పోలీసు వాళ్ళకు, పలు కూడల్లో ఉన్న పోలీసు వాళ్లకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత కొద్ది రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి కూడా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అందరూ నిర్లక్ష్యం వహించొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఇది ఒకవేళ వ్యాధి వచ్చినా అంత భయంకరమైనది కాదు. 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఇంట్లో ఉండే హాస్పిటల్లో చూపించుకునే నయమయ్యే వ్యాధి ఇది. కాకపోతే ఇది నయమవుతుందనే నిర్లక్ష్యంతో గుంపులుగా తిరగకూడదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అందరికీ పోలీసు వారి తరఫున నా విజ్ఞప్తి. ఓకే సార్. కరోనా కర్ఫ్యూ ఉందని చెప్పి దాదాపు మా శ్యామ్నగర్లో 330 కుటుంబాలకు నాణ్యతమైనటివి 5 కేజీలు కర్ణ సొన్న బియ్యము, గోధుమ పిండి, కేజీ చక్కెర, కేజీ ఆయిల్ ప్యాకెట్, అర్ధ కేజీ బ్యాళ్ళు,
కారంపొడి పావు కేజీ, ఉప్పు ప్యాకెట్, ఇలా దాదాపు 7 వస్తువులు కలిసి 330 మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇవన్నీ ఈరోజు నేను నా ఫ్రెండ్స్ మా కుటుంబ సభ్యులందరం కలిసి అరేంజ్ చేసినాము. ఇవన్నీ పేదలకు పంచడానికి కొత్త రకమైనటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం వారందరికీ మనం అందరం చేయూతను ఇవ్వాలి, సమాజ సేవలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తరఫు నుంచి వాళ్ళకి ఇమ్యూనో బూస్ట్ డ్రింక్ని అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఆర్ఎస్పీ డాక్టర్ల అసోసియేషన్ వల్ల ఇంకా వాళ్ళ స్వార్థం ఉంది. ఏమంటే ఈ తాగండి, శక్తిని పెంచుకోండి, ఇంకా 2 పోరాడండి, పబ్లిక్ ఇంకా ఇంట్లో నుంచి బయటికి రానియకుండా ఉండండి, ఇంకా 2 పని చేయండి అనేది రకంగా తప్పుగా అనడం లేదు. మాకు శక్తిని ఇస్తున్నారు ఈ డ్రింక్ వల్ల. చాలా సంతోషం. మాకు కష్టాన్ని వాళ్ళు తెలుసుకొని నాకు సహకారంగా నేను 50,000 రూపాయలు డొనేట్ చేస్తున్నాను. అందులో 20,000 రూపాయలు వచ్చేసి సీఎం ఫండ్కి, 20,000 రూపాయలు వచ్చేసి పిఎం ఫండ్కి, 10,000 రూపాయలు వచ్చేసి శానిటైజర్ తీసుకొని వచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి, రకరకాలటువంటి మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వీళ్ళందరికీ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలనే కాన్సెప్ట్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందువల్ల ఈ చేతులు కడుక్కోవడానికి మేము శానిటైజర్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మార్కాపురం పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ కమిషనర్ అహ్మద్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు, స్థానిక ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టుకోనా ఇట్రా ఇట్రా బాబు సైడ్ రాను ప్యాకెట్ సార్ ఎవరికన్నా
ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.